జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. అందరికీ వ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. వ్యాస పౌర్ణమి అంటే గురు పౌర్ణమి ఎవరి కోసం జరపాలి, ఎవరి కోసంగా గురు పౌర్ణమి ఆవిర్భవించింది అంటే వేదవ్యాసుల వారి పుట్టినరోజుని మనం గురు పౌర్ణమిగా జరుపుకుంటాము. కాకపోతే ఈ రోజుల్లో ఇతర దేవతలందరికీ చెప్తున్నారు, కానీ అసలు గురు పౌర్ణమి వేదవ్యాస పౌర్ణమి అన్నమాట. వేదవ్యాసులు ఎందుకు గురువుగా అయ్యారు అంటే ఆయన మనకి 18 పురాణాలని, ఒక ఇతిహాసాన్ని అందించారు. ఇతిహాసము అంటే కథానాయకుడు ఉన్నప్పుడు రాయడమే, అంటే హీరో. ఆ స్టోరీ ఇప్పుడు మహాభారతం ఉంది, జరుగుతున్నప్పుడే అంటే మహాభారతం కృష్ణయ్య ఉన్నప్పుడే మహాభారతాన్ని రచించారు. పురాణాలు అంటే తరువాత అయిపోయిన తరువాత అంటే కృష్ణయ్య పరంపదాన్ని అలంకరించిన తరువాత రచించినది శ్రీమద్ భాగవతం. 18 పురాణాలలో సాత్విక పురాణము, శ్రీమన్నారాయణుడు చేరుకునే పురాణము శ్రీమద్ భాగవతం. అలానే వ్యాస అంటే విభజించడం అన్నమాట. దేనిని విభజించారు అంటే వేదాన్ని విభజించారు, అందుకుగా వేదవ్యాస. వేదాన్ని విభజించడం ఏమిటి అంటే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగాలలో వేదం అంతా ఒక్కటిగానే ఉంది. కానీ కలియుగంలో సులభంగా తరించడానికిగా వేదాన్ని 4 భాగాలుగా విభజించారు. ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, సామవేదం, ఇలా వేదాన్ని విభజించారు. కాబట్టి వేదవ్యాస. అంతటి గొప్ప గురువు గారి పుట్టినరోజుని గురు పౌర్ణమిగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ శ్రీమన్నారాయణుడే వేదవ్యాసుల రూపంలో కూడా వచ్చారు అని కూడా ఒక ఐతిహ్యం. ఇంకా ఈరోజు చక్కగా వేదవ్యాసులకి నమస్కరించుకొని, అలాగే మీ ఆచార్యులకి, మీ ఆచార్యులు అంటే గురు పరంపర అందరికీ దాసోహం చేసుకొని ఎల్లప్పుడూ గురు కైంకర్యం చేస్తూ, ఆచార్య కైంకర్యం, భాగవతోత్తముల కైంకర్యం చేస్తూ అందరం స్వామి కృపాపాత్రులం అవ్వాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.